అందరికీ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదనం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పక్షులకు మూగజీవాలకు ఆహారాన్ని ఇవ్వండి అనే అంశంపై చిన్న వివరణ. అదేమిటంటే మన సమాజంలో, మన ప్రపంచంలో మూగ జంతువులు తిరుగుతుంటాయి. పిల్లులు, కుక్కలు, కొన్ని మూగ జంతువులు కొన్ని ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఆకాశంలో తిరిగేవి కొన్ని పక్షులు ఉన్నాయి. వీటికి ఆహారం అనేది ఇదివరకు తేలిగ్గా దొరికేవి. ఒకప్పుడు బాగా కుక్కల్ని పెంచుకునేవారు, పక్షులను కూడా పెంచుకునేవారు. వాతావరణంలో పొల్యూషన్ అనేది తక్కువ ఉండేది. అవి నగరాలకు వచ్చేవి, ఎక్కువ వెళ్తుండేవి, అటు ఇటు తిరుగుతుండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ పొల్యూషన్ వలన అవి భయపడి ఎక్కడో ఉంటున్నాయి. కానీ కొన్ని మాత్రం ఆహారం కోసం అనేది వస్తున్నాయి. ఈ ఉదయం పూట, సాయంత్రం వేళల్లో పక్షులు, ఈ జంతువులు అనేది పెంపకం తగ్గిపోయి అటు కొన్ని పెంచుకునే ఉంటాయి, అవి అలారం ముద్దుగా చూసుకుంటారు. ఇవి కొన్ని బజారుగా ఉండేవి పిల్లులు కానీ మూగజీవాలు. వీటికి ఏంటంటే అవకాశం ఉన్నవారు ఈ మూగజీవాలకి కొద్దిగా ఆహారం, నీరు. ఒకప్పుడు పల్లెటూరుల్లో కొన్ని చోట్ల ఇంటి ముందు ఒక చిన్న 4 పలక కుండీలా కట్టి దానిలో నీరు పోసి ఉంచేవారు. దేనికి అంటే రోడ్డెమ్మట వెళ్ళే జంతువులు కానీ, ఆవులు కానీ, మామూలుగా ఈ వీధికి కుక్కలు కానీ ఏవైనా సరే ఎండాకాలంలో ఆ నీటికి ఎండ తగలకుండా కూడా షెల్టర్ లాగా చేసి చక్కగా నీడొచ్చే ప్రదేశంలో పెట్టేవారు. అలా ఒకప్పుడు చేసేవారు. రాను రాను ఈ అపార్ట్మెంట్ జీవితాలు, ఉరుకురు పరుగుల జీవితంలో అవి తెరమరుగైపోయినాయి. ఎక్కడో 100కో 100కో ఒకటి అర కనబడుతున్నాయి. అవి అలాగే ఏంటంటే ఆహారం పెట్టే అంశంలో కుక్కలు అవి కరుస్తాయని కొంతమంది ఈ మధ్యన మరీ భయపడుతున్నారు. అలా కాదండి. కుక్కలు కూడలి ఉన్నప్పుడు దానికి కొద్దిగా యువతల ఆహారం అనేది పెడితే అవి వాసన బట్టి అవి వచ్చి తింటాయి. దానికి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఆహారం అందించేవారు ఆహారం అందించండి. ఆవులకి ఆహారం పెట్టచ్చు, గడ్డి పెట్టుకోవచ్చు. పక్షులకి ఏంటంటే కొన్ని పక్షులకేమో అన్నం అనేది పెడుతుంటారు, కొన్నిటికేమో గింజలు, ధాన్యాలు పెడుతుంటారు. పెట్టండి, అది కూడా చాలా మంచిది. మనకి ఇక ఏదో మంచి కలుగుతుంది అనే ఉద్దేశంలో కాదండి. ఎందుకంటే మన సమాజంలో ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి ఆకలి అనేది, ఇప్పుడు బల్లి ఉంటుందండి, గోడ మీద బల్లి ఉంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? సైడు లైట్ పురుగులు ఉంటాయి కదా, అవి కాపు కాసి తింటుంటుంది. దాని ఫుడ్ అది ఎత్తుక్కుంటుంది. అలాగే చీమలు ఉన్నాయి. మనం మనం ఏదైనా ఒక వస్తువు పెడితే అది మనం దాన్ని జాగ్రత్త చేసేలోపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఒక యూనియన్గా వచ్చేసి మొత్తం తింటుంటాయి. అలాగే అండి, ప్రతి జీవికి, ప్రాణం ఉన్న ప్రతి జీవికి, అది పక్షి అవనివ్వండి, జంతువు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, మనమైనా అంతే. ఇప్పుడు 4 గంటలు, 6 గంటలు, 8 గంటల వరకు ఉంటాం. 10 గంటలు దాటితే ఏదో ఒకటి ఎత్తుకుంటుంటాం, తిండాకో తాగడాకో. అసలు ఏం తినకుండా ఉంటే ఉండంగా 10 గంటల లోపు ఏదో ఒకటి తింటానే ఉంటాం, తాగుతానే ఉంటాం. అలాగే ఏంటంటే వాటికి నోరు లేదు, వాటిని పట్టించుకునే నాథుడు లేరు. కాబట్టి ఏంటంటే అవకాశం ఉన్నవారు ఈ పక్షులకి, మూగజీవాలకి కొద్దిగా ఆహారం, నీరు అనేది అందజేయండి. ఏది అవకాశం ఉంటే అది, నీరు అవకాశం నీరు పెట్టండి, ఆహారం అవకాశం ఉంటే ఆహారం అందించండి. అది మన తరతరాలకు మనం ఒక మంచి ఆశయాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ.